ఒక చిన్న మార్పుతో మన రెగ్యులర్ పులావ్ని ఇంకా రుచిగా చేసుకోవచ్చు. అదేంటంటే నీళ్ళకు బదులు కొబ్బరి పాలు. ఈ పద్ధతిలో చేసే పులావ్ ఎంత రుచిగా ఉంటుందో ఈరోజు చేసి చూద్దాం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర రుచులు. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో ఎంతో రుచిగా కొబ్బరి పాల పులావ్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకుందాం. బియ్యం నానుతున్నంతలో మనం కొబ్బరి పాలను సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఒక ఫ్రెష్ కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి బాగా గ్రైండ్ అయిన తర్వాత దీనిని ఒక వడకట్టే గిన్నెలోకి తీసుకుని బాగా వడకట్టాలి. వడకట్టేటప్పుడు కొబ్బరి నుంచి పాలు పూర్తిగా వచ్చేలా చేతితో కానీ స్పూన్తో కానీ బాగా పిండి తీసుకోవాలి. అలా తీసుకున్న కొబ్బరి పాలను పక్కన పెట్టుకుందాం. కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. మనం పులావ్ వండడానికి సరిపడా మొత్తంలో కొబ్బరిపాలు సిద్ధం చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని చీల్చుకొని తీసుకోవాలి. ఇక మన పులావ్కి మంచి సువాసన రావడానికి బిర్యానీ స్పైసెస్ సిద్ధంగా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి కొద్దిసేపు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ కొద్దిగా మెత్తపడే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి టమాటా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. టమాటా బాగా మెత్తగా అయ్యాక ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాం. మసాలాలు వేసిన తర్వాత బాగా కలిపి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పాలను ఇందులో పోసుకుందాం. మనం తీసుకున్నది 1 గ్లాస్ బియ్యం అయితే నార్మల్ రైస్కి మొత్తం 2 గ్లాసులు వాటర్ పడుతుంది. అంటే కొబ్బరి పాలు ఎంత తీసుకున్నామో మిగిలిన మొత్తానికి నీళ్లు కలుపుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి మొత్తం 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అంటే కొబ్బరి పాలు నీళ్లు కలిపి ఈ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. ఈ వాటర్లోనే సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు మరిగి మంచి సువాసన వస్తున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. మంటను మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి. కొంతసేపటికి ఇలా బబుల్స్ రావడం మొదలవుతుంది. ఇప్పుడు బియ్యం సగం వరకు ఉడికిందని అర్థం. ఈ సమయంలో మంటను సిమ్లో పెట్టి గిన్నెకు మూత పెట్టి బియ్యం పూర్తిగా ఉడికే వరకు ఉంచుకోవాలి. మధ్యలో పదే పదే కలపకండి. అలా చేస్తే బియ్యం గింజలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. మూత తీసి చూస్తే మన కొబ్బరి పాల పులావ్ చక్కగా ఉడికి ప్రతి బియ్యం గింజ విడివిడిగా కనిపిస్తూ మంచి సువాసనతో సిద్ధంగా ఉంటుంది. ఇది ఒక్కటే తిన్నా చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే మీకు ఇష్టమైన కర్రీ, రైతా లేదా సింపుల్ ఆనియన్ సలాడ్తో సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.